డౌట్స్ అయి ఉండొచ్చు ప్రజలకి. ఇప్పుడు కొత్తగా సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో దేశమంతటా కూడా వాళ్ళకి కొత్త రకంగా డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ సాయిబాబాని ఎవరైతే నమ్ముకుంటున్నారో అసలు సాయి హిందూకి సంబంధించిన ఇది కాదు అని చెప్పేసి ఎందుకని ఇటువంటి ఆరోపణలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి కొత్తగా? ఇవి కొత్తగా ఆరోపణలు రాలేదండి. కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఉండటంతో పాపులర్ అవుతుంది అంతే. సాయిబాబా మీద అనుమానము, సాయిబాబా మీద ప్రశ్నలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఆరోపణలు కాదు, ఇవన్నీ ఫక్తు వాస్తవాలు. సాయిబాబా ముస్లిము, సాయికి సనాతనానికి సంబంధం లేదు. సాయికి దత్తావతారానికే కాదు, సనాతన ధర్మంలో ఉన్న ఏ అవతారానికి సంబంధం లేదు. కాకపోతే ఇంతకాలం ఈ నిజాలని చెప్పాల్సిన పెద్దలు చెప్పలేదు. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ప్రవచనకర్తలు ఎందుకో ఈ నిజాలు చెప్పడానికి పురిటినొప్పులు పడుతూ ఉన్నారు. బహుశా ఇప్పటికన్నా వాళ్ళు బయటకు వచ్చి నిజాలు మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మొత్తం హిందూ సాయి భక్తులకి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో హిందువులందరికీ కూడా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఇప్పటిదాకా చెప్పిందండి, సాయికి సనాతనానికి సంబంధం లేదు. హిందువులు ఎవరు కూడా సాయిబాబా ఆలయాలుగా చలామణి అవుతున్న దర్గాలకి వెళ్లాల్సిన అవసరం లేదు. సాయిబాబా భక్తులుగా మీరు ఉంటారా, సాయి మతాన్ని అవలంబించుకుంటారా మీ ఇష్టం. కానీ సాయి దర్గాల్లో హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఉండటానికి వీల్లేదు, హిందూ ఆలయాల్లోకి సాయి పటాలు రావడానికి వీల్లేదు. ఎందుకంటే సాయికి శాస్త్రానికి సంబంధం లేదు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు చాలా గట్టిగా చెప్తా ఉన్నారు? వాటి దగ్గర వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కానీ మీ దగ్గర ఏమైనా ఉండడం జరిగిందా? లేదంటే ఎందుకని ఇప్పుడు పర్టికులర్గా ఇంత గట్టిగా ఈ విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు? ఇది సత్యం కాబట్టి, సత్యానికి ఆ బలం ఉంది కాబట్టి అంత ధైర్యంగా అంత గట్టిగా చెప్తున్నామండి. ఒకవేళ మా దగ్గర ఉన్నవి కాకుండా మా దగ్గర ఉన్న రుజువులు ఏవైతే తప్పని నిరూపించే ఆధారాలు కనుక సాయి భక్తుల దగ్గర, సాయి సంస్థాన్ దగ్గర ఉంటే ఖచ్చితంగా సాయి సంస్థాన్ వాళ్ళు ఎవరినైనా సరే చర్చకి పంపొచ్చు. ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ ఉన్నది నలుగురమే. కానీ సాయి సంస్థాన్ చెప్తుంది కదా, మాకు సాయి భక్తులు దాదాపు 20-30 కోట్ల మంది భక్తులు ఉన్నారని. 20-30 కోట్ల మంది భక్తుల్లో మా నలుగురితో చర్చించడానికి ఒక ఇద్దరు దొరకరా? మీకు దొరుకుతారు, ఆలోచించండి, వెతికి అలాంటి వాళ్ళని పంపించండి. మేము చెప్పేవన్నీ అబద్ధాలు అని వాళ్ళ చేత నిరూపణ చేపించేయండి సమాజానికి, అయిపోతుంది కదా. ఇట్స్ సో సింపుల్ యాజ్ ఇట్ ఈస్. అయితే ఇది రేపటి రోజున కొంచెం పెద్దది చిలికి గాలివాన అయ్యి ఆ భక్తులే గినక, సాయి భక్తులే గినక, హిందూ ధర్మంలో ఉన్నటువంటి భక్తులే గినక ఏదైనా మీ మీదకి ఆరోపణలు చేసే విధంగా వస్తే ఆ రోజు ప్రూఫ్లతో సహా మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు? మా మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే అంటున్నారు. వ్యక్తిగత ఆరోపణలకు ఆడికి నిరూపించుకునేది నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానండి. నేను ఎప్పుడైనా నాలాగే మీరు బతకండి అని ఇన్సిస్ట్ చేస్తుంటే అప్పుడు చూసుకోవాలి సాయి చేస్తున్నట్టు. సాయి భక్తులు చేస్తున్నారు, మా బాబానే మీరు కొలవాలి, మా బాబాని నమ్మితే మీరు షిరిడీకి వస్తే చాలు, తిరుపతి వెళ్ళక్కర్లేదు, కేదారం వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, కాశీ వెళ్ళక్కర్లేదు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు నిరూపించుకోవాలి, మనం ఏం నిరూపించుకోవటానికి లేదు. పెద్ద ఎత్తున లవ్ జిహాద్ అని ఇట్లా కొన్ని కారణాలు బయటకు వస్తూ ఉంటే ఈ సమస్యలతో సహా హిందుత్వంలోని ఈ భక్తులు ఎంతవరకు, అంటే ఈ సమస్యలన్నీ ఒకవైపు అయితే కొత్తగా మళ్ళీ హిందుత్వంలోనే సాయిని నమ్మితే ఇట్లా అని ఇటువంటి ఆరోపణలు వస్తూ ఉన్న నేపథ్యంలో భక్తుల పరిస్థితి ఏంటి? మేము సాయిని నమ్మొద్దని చెప్పట్లేదండి, సత్యాన్ని మాత్రమే నమ్మమని హిందువులకు చెప్తున్నాం. అలాగే సత్యం అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. లవ్ జిహాద్ అన్నారు, అసలు లవ్ జిహాద్కి ఇది కూడా ఒక కారణం అని కదా మేము చెప్పేది. సాయి మతం కూడా ఒక కారణం అని మేము చెప్తున్నాము. సాయి దర్గాల్లో కూడా లవ్ జిహాద్కి బీజాలు పడుతూ ఉన్నాయని మేము నమ్ముతున్నాము. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా మీ దగ్గర ఉండడం జరిగిందా? మా దగ్గర అంతా ఎవిడెన్స్ ఉందండి. ఎవరైనా డిబేట్కి వస్తే కదా మేము మాట్లాడటానికి. ఇప్పుడు మీ ఛానల్ వేదికగా ఎవరైనా సాయి భక్తులు మేము మాట్లాడతామండి, లలిత్ కుమార్, కరుణాకర్, భాస్కర్ మాట్లాడేది అంత తప్పని మేము నిరూపిస్తాము అంటే కనుక మీ ఛానల్లోనే ఒక డిబేట్ అరేంజ్ చేయమనండి క్రాంతి గారిని, మేమే వచ్చి కూర్చుంటాం, మాట్లాడతాం, నిరూపిస్తాం. ఒకవేళ మాదే తప్పు అయితే మా తప్పుల్ని నిరూపించేయమనండి, ఆ రోజు నుంచి మేము దీని గురించి మాట్లాడటం మానేస్తాం.